నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరచింత మండలంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరూ కలిసి గమా లూయిస్ టకూరే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి సీనియర్ ఫోటోగ్రాఫర్స్ కొట్టం ప్రతాప్ రెడ్డి, మహేందర్ పూలమాలలు వేసి సీనియర్ ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ అధ్యక్షుడు కొట్టం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, చాలా మంది ఫోటోగ్రాఫర్స్ వృత్తిపరంగా కెమెరానే తన జీవితంగా భావించి మనుగడ సాగిస్తున్నాడని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫోటోగ్రాఫర్లను చేతి వృత్తులుగా గుర్తించాలని, ఫోటోగ్రాఫర్స్కు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరారు. అన్నీ వాడాలి. ఏం తెలుసు నీకు కూడా కిందనే పెడదామా? తీసుకో, దూరం తీసుకో. తయారు చేసి జై ఫోటోగ్రఫీ. అమర హై. స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం ఆర్థిక సహాయం అందించిన దాత జగంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వాత్సవాయ చిరంజీవి రాజు మనవడు అనిరుద్ వర్మ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం పేదల నోటికాడ అన్నం లాగి అన్నా క్యాంటీన్లు రద్దు చేసేందుకు నిరసనగా జగంపేటలో గత సంవత్సరం 8 మాసాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం జగంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ఈ అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని, ఈ వారం చిరంజీవి రాజు మనవడు అనిరుద్ వర్మ ఆర్థిక సహాయంతో ఈ అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగిందని అన్నారు. రాజకీయం ఎక్కడికి ఎక్కడికే మధ్యలో
రండి రండి సార్ రండి జాగ్రత్త 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 అక్కడున్నానండి పట్టణాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు పేదలకి ఇళ్ల స్థలాలుగా ప్రకటించాలి సిపిఐ డిమాండ్. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రతి నెలలో 2 వారాలు ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికగా పిఠాపురంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం స్థానిక రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతో కష్టపడి తన సమస్యలు ఈ కార్యక్రమం ద్వారా విన్నవించుకున్నా పరిష్కారం కావడం లేదని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ ఆరోపించారు. రామకృష్ణ ఇళ్ల స్థలాలు, డ్రైనేజీ వ్యవస్థ మీద రోడ్ల నిర్మాణాలు, సీజన్ వ్యాధులు నిమిత్తం కార్మిక కాలనీ, విలేకరులకు ఇళ్ల స్థలాలు మొదలగు సమస్యల మీద ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న కాలనీ అని ప్రకటించి 5 సంవత్సరాల కాలం అయిపోయినా కూడా అది పూర్తి స్థాయిలో అందలేదు. దాని గురించి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడిపోయి శిథిల వ్యవస్థ చేరుకున్నా కూడా ఆర్ఎంబి సంబంధించిన అధికారులు పట్టించుకోవట్లేదు. ఆ గుంతల్లో నీరుండడం వల్ల ఈగలు, దోగలు మొదలగు కీటకాలన్నీ కూడా చేరి ప్రజల ఆరోగ్యం మీద దెబ్బతీస్తూ ఉన్నాయి. ఇవాళ టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులు ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నాయి. అయినా కూడా అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాంటి విషయాలన్నీ ఈ ప్రజావేదిక దృష్టికి తీసుకొస్తుంటే అధికారులు స్పందించట్లేదు. అధికారులు చేయాలి, నాయకులు చేసే పనులు నాయకులు చేయాలి. అలా కాకుండా అధికారులు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇవాళ ప్రజావేదిక మీద ఏ అయితే సమస్యలు వచ్చాయో వాటన్నింటినీ పరిష్కారం చూపాలని మేము సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అగ్రహారం 4 ఎకరాలన్నర ల్యాండ్ ఏదైతే ఉందో అది గతంలో విలేకరులకి ఇళ్ల స్థలాలుగా ప్రకటించాలని వాళ్ళు అనేక సార్లు అర్జీలు పెట్టుకోవడం జరిగింది. అది ఇప్పటి వరకు వాళ్ళకి ఇళ్ల స్థలం మంజూరు చేసింది లేదు. కాబట్టి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. అదేవిధంగా స్థానికంగా స్థలాలు వదిలేసి ఎక్కడెక్కడికో జగనన్న కాలనీ అని వేరే విధంగా బయటికి పంపిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడ వారికి అక్కడే స్థలాలు కల్పించాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్, ఆదర్శ్ నగర్ దగ్గర గల మినీ డంపింగ్ యార్డ్ను తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన పద్మశాలి టౌన్షిప్, సాయినగర్ కాలనీల వాసులు గత కొద్ది రోజుల నుంచి మినీ డంపింగ్ ద్వారా అధిక దుర్వాసన వస్తుండటంతో ఎటువంటి అనుమతులు లేని ఈ మినీ డంపింగ్ యార్డ్ను తొలగించాలని దమ్మాయిగూడ జమ్మిగడ్డ ప్రధాన రహదారిపై కూర్చొని రామ్కీ సంస్థ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన కాలనీ వాసులు
కొట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇది చేసే పోరాటం న్యాయమైందని చెప్పి మీరు భావించాలి. అంతే తప్ప అన్యతగా మీరు పోయి ఈ విధంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసిరు ఇట్లా అని చెప్పి మీరు అనుకోకూడదు. ఆ రకంగా ఎవరు కూడా ఇప్పుడు ఇంతమంది ఉన్నారంటే ఒకరు చెప్తే ఈయన పరిస్థితి ఉంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా నిబంధనలను ఎక్కడ కూడా ఉల్లంఘించవద్దు. పోలీస్ ఆఫీసర్లకు దండం పెట్టండి, దండం పెట్టి సార్ మాకు సహకరించండి అని చెప్పి ఒకటే మాట అనేది పోరాటం సక్సెస్ అవుతుంది. కాబట్టి దయచేసి నేను గుర్తు చేస్తూ ఇక ఈ ఆదర్శ నగర్ పరిస్థితి ఏముందంటే ఆదర్శ నగరే ఇంటర్ విద్యార్థినిపై అఘాయిత్యం ఫోక్స్ కేసు నమోదు. సహకరించిన మరో 2 మైనర్లపై కేసు నమోదు. ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు తెలిపిన వివరాల మేరకు విసన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని తిరువూరు వసతి గృహంలో ఉంటూ ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన తోటా చందు 2 నెలలుగా ప్రేమించమని బాలిక వెంటపడుతున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన 2 మైనర్లు సహకరిస్తూ చందును ప్రేమించమని బాలికపై ఒత్తిడి చేయసాగారు. జ్వరంతో బాధపడుతున్న బాలిక ఇంటి వద్ద నుంచి రాకపోకలు సాగిస్తోంది. ఈ నెల 10వ తేదీన ఆర్టీసీ బస్సులో వస్తుండగా తిరువూరు బోసుబొమ్మ కూడలి వద్ద చందు బాలికను బస్సులో నుంచి దించాడని, తన మిత్రులతో కలిసి బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని కూరగాయల మార్కెట్ వీధిలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లి ఆమె వద్దని వారిస్తున్నా అత్యాచారం చేశాడు. గుడ్ మార్నింగ్, నా పేరు గిరిబాబు. నేను తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి. మా సర్కిల్ పరిధిలో విసన్నపేట మండలం ఒక గ్రామానికి చెందిన బాలిక ఇక్కడ తిరువూరులో కాలేజీలో ఇంటర్మీడియట్ చదవడం జరుగుతుంది. ఈ బాలికను తోట చందు అనే వ్యక్తి ఇతను మీద దొంగతనం కేసులు కూడా ఉన్నాయి ప్రీవియస్గా. ఇతను ఈ అమ్మాయికి కాలేజీకి వచ్చే టైంలో ఈ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఈ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. దీని మీద కేసు కట్టి పోక్సో యాక్ట్ కింద కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో ఉన్నాను ప్రెసెంట్ కేసు. జమ్మికుంట మండలంలోని వినాయక ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా కాకతీయ హైస్కూల్లో పూర్వ విద్యార్థులు 2003-2004 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో ఎక్కడెక్కడో స్థిరపడిన వారు ఒకే చోట కలవాలని సంకల్పించుకున్నారు. బాల్యంలోని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రోజంతా సందడిగా గడిపారు. అప్పటి గురువులను సత్కరించారు. వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో 2003-2004 సంవత్సరం గల పూర్వ విద్యార్థులు పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. నాడు చేసిన చిలిపి పనులను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో అందరం మరోసారి కలుసుకుందామని వీడ్కోలు పలుకుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ అవిరినేని సుధాకర్ రావు హాజరయ్యారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు. మాటే రాణి చిన్నదాని కళ్ళు కలికే ఊసులు. అదే ఎవరైనా ఇక కాన్ఫరెన్స్ హాల్లో ఉంటే టీచింగ్ లో ఉంటే రాగలరు. సంతోష్ ప్లీజ్ కమ్. సంతోష్ వాట్ ఈస్ యువర్ టీచింగ్ ఫీల్డ్? ఓకే, వెరీ గుడ్. ఓకే, కంగ్రాచులేషన్. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు ఆ ప్రొఫెషన్ కు 100% న్యాయం చేస్తారని, అక్కడ ఉన్నటువంటి ఆ రంగాన్ని ముందుకు తీసుకెళ్తారని
విద్యార్థులు ఏంటంటే శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి మీ అందరికీ కాకతీయ విద్యాసంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఆనాటి కాలంలో మరి నేను కాకతీయ విద్యాసంస్థలో పనిచేయడం 30 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల బ్యాచ్ అయినప్పటికీ ఇంత అద్భుతంగా మీరు ఉండి ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థానంలో పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో తీసేస్తాం. తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం. హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు మార్చి తెలంగాణ బిడ్డ పేరు పెడతామని కేటీఆర్ తెలియజేశారు. దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనడు, అంబేద్కర్ విగ్రహానికి దండేయడు. 125 ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ 14 ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు, కనీసం పరిశుభ్రత కూడా పాటించరు. అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు. ఇంకా పైపెచ్చు ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది ఆనాడు ప్రభుత్వం. కానీ అంజయ్య గారి పేరు పోయింది, అది లుంబిని పార్క్ అయింది. ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. మేము 10 ఏళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం.
మాదాపూర్లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ. హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో ఫ్రైడే యాప్ కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు. దాదాపు 600 మంది నుంచి 1,50,000 వసూలు చేసిన కంపెనీ. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని నమ్మించిన కంపెనీ ప్రతినిధులు. కార్యాలయానికి తాళం వేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు. పైడ్ అప్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను. దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ 3 months వరకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు. ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని జాబ్ లో తీసుకుంటాము. జాబ్ ఫస్ట్ అయితే మీరు 1.6 కట్టండి, మీకు 15,000 శాలరీ ఇస్తాము, తర్వాత మీకు 25,000 చేస్తామన్నారు. మేము 15,000 25,000 గురించి ఆశించలేదు. మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి మేము ఆశించాము. అదొక 1 year వరకు చేసిన తర్వాత ఏదైనా కంపెనీకి వెళ్దామన్న హోప్ తోటి మాత్రమే మేము చేస్తాం. కానీ మాకు ఎలాంటి చెడు ఉద్దేశంతో అయితే మేము కంపెనీకి వెళ్ళి మేము లక్షలు స్కామ్ చేయాలని అయితే ఈ ఉద్దేశం అయితే మాకు లేదు. దయచేసి మాకు అయితే హెల్ప్ చేయండి. అండ్ ఇదైతే మా 100 ఫీట్ మాదాపూర్లో అయితే ఉంది. మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మేము అన్ని షేర్ చేస్తా ఉన్నాము. మాకు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది మండే రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లోనే స్కామ్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఇంతవరకు అనేది మాకైతే ఇప్పటివరకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు. మండే రోజు మళ్ళీ ఓపెన్ చేస్తాము, మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాము, యాజ్ యూజువల్ రన్ చేస్తాము అని అంటున్నారు. అండ్ ఏపీలో వీళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సపోర్ట్లు కూడా ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ సపోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి టాక్ వచ్చింది. అది ఎంతవరకు అనేది అయితే మాకైతే తెలియదు. మేము మళ్ళీ చెప్తున్నాం, దయచేసి మా ఫేస్కులు మాత్రము మేము స్కాన్ చేస్తున్నాం కదా, ఇంట్లో తెలిస్తే సూసైడ్లు చేసుకుంటారు. ఎందుకంటే అందరూ ఇంటెన్షన్ ఒకటేలా ఉంటారు. కొంతమంది వీక్ గా ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్ గా ఉంటారు పేరెంట్స్. మేము మోసపోయినాం కాబట్టి మేము ఇట్లా ఖర్చులు ఎక్కువ వస్తున్నాం. చాలా మంది చాలా కామెంట్స్ పెడతారు, ఇదైతే పక్కా చేసినాక ఇంకెందుకు తప్పు చేస్తున్నాం. బట్ మా ఇంటెన్షన్ అయితే మేము ఇది ఒక్కటి మాత్రమే, మా ఇంట్లోనే తెలియకూడదు. అందుకే మేము వచ్చి ఫైట్ చేస్తున్నాం. ఇప్పటి కూడా మా ఇంట్లో ఎవరికి కొంతమందికి తెలియదు. దయచేసి మాకు జస్టిస్ జరిగేటట్టు ట్రై చేయండి. మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తా ఉన్నాము. ఇప్పటి వరకు అయితే ఇంకా కేసు ఫైల్ అవుతాయని చెప్పి చూస్తా ఉన్నాము. లాయర్ పెట్టుకున్నాము, ఏసీపీ డీసీపీ చుట్టూ కూడా తిరిగిన రోజులు ఉన్నాయి రీసెంట్ గా. బట్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు అపాయింట్మెంట్ కోసం అని మేము వచ్చాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆతిరేపురం మండలం మెర్లపాలెం నంబర్ 1 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలకు ప్రొజెక్టర్ బహూకరించారు. విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించడానికి అధునాతన విద్యా బోధన కొరకు ఈ ప్రొజెక్టర్ బహూకరించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అను సభ్యులు లండన్ ఫిజియోథెరపిస్ట్ మోహిత్, అన్నపూర్ణలు పాల్గొన్నారు. ఈరోజు మా శ్యామ్ సార్ బర్త్డే, అందుకని మాకు ప్రొడక్టర్ కొని ఇచ్చారు. దాంట్లో పాఠాలు చెప్పినట్టు చాలా బాగా అర్థమవుతున్నాయి. ప్రాజెక్టర్ ఓకేనా? ఇది